వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ షో. ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ సంపాదకులు కె శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అలాగే మల్లు రవి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు. అట్లాగే జగన్నాథం గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, వారు కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు. మనతో విజయవాడ నుంచి గద్దె రామ్మోహన్ గారు జాయిన్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వారు. అట్లాగే మైసూరారెడ్డి గారు జాయిన్ అవుతారు మనతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మాట్లాడదాము. శ్రీనివాసరెడ్డి గారు, రెండు రాష్ట్రాలు కూడా చాలా స్పీడ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నాల్లో పడ్డట్టుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. ఆయన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా. సింగపూర్ సహకారంతో నిర్మిస్తామని చెప్తున్నారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తిరిగి వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిందిగా ఆయన సింగపూర్ ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో రాజధాని నిర్మిస్తూ ఉంటున్నారు. కానీ భూముల సేకరణ, సమీకరణ, వాట్ ఎవర్, దాని దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నట్టుగా ఉన్నాయి. అట్లాగే చాలామంది అంటే విమర్శలు వస్తూ ఉన్నాయి. తెలుగుదేశానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ భూములకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు తలదూరుస్తున్నారని. కానీ ఇంకోటి కానీ తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి 111 జీవోను రద్దు చేసి దాదాపు 80 గ్రామాల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూముల్ని మేము విముక్తం చేస్తాం, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నారు. వీటి గురించి మాట్లాడుతున్నారు, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించి నిన్న రంగారెడ్డి జిల్లాకు వెళ్ళినప్పుడు చేవెళ్ళలో 111వ జీవో, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవో, అక్కడ దాదాపు ఒక 40-50 గ్రామాలకి భూములను అమ్ముకోవటానికి కానీ లేదా కన్స్ట్రక్షన్స్ చేయటానికి కానీ అవకాశం లేకుండా గత ప్రభుత్వాలు ఇచ్చాయి. దానికి ప్రధాన కారణం ఈ జలాశయాలకు పారివాహక ప్రదేశంగా ఉంది కాబట్టి నీరుకి అడ్డంకిగా ఉంటుందన్న భావనతో ఇచ్చారు. అది చాలామంది గ్రామస్తులు గత ఎన్నికల సందర్భంగా అంతకుముందు ప్రజలు ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చారు, సడలింపుకు ప్రయత్నాలు చేస్తా అన్నారు. కానీ దాన్ని ఏ ప్రయోజనానికి ఆ 111వ జీవో ఇచ్చారో ఆ ప్రయోజనాన్ని కాపాడాలి. పర్యావరణ అయితే ముఖ్యమంత్రి చెప్పారు, పర్యావరణవేత్తలతో ఇతరులతో అందరితో సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని వారి అభిప్రాయాలను మన్నించడానికి ప్రయత్నం చేస్తానన్నారు. చూడాలి అది ఏ రకంగా పర్యావరణ పరిరక్షణ, నీటిని జలాశయాలకు వచ్చే రకంగా చూడటము, వీటి దృష్ట్యా ఏదైనా గ్రామాలు ఇంకా మరికొన్ని గ్రామాలకు సడలింప ఇతర రకాలుగా ఆలోచించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తికి స్పందించారు. ఇక రెండవది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు సంబంధించి ప్రభుత్వాలు ఎందుకు ఇక్కడ కూడా ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ మాటలు చెప్పింది. సింగపూర్ ఆదర్శము కింది నుంచి పైకి వచ్చింది కాబట్టి ఆదర్శమా, అట్లాగా నిర్మించటం ఆదర్శమా తెలియదు. అక్కడ సింగపూర్లో ఉత్పత్తి లేదు, ఏ ఉత్పత్తి లేదు. గుండె సూది నుంచి మొదలుకుంటే మంచినీటి వరకు ప్రజలు ఇతర దేశాల మీద ఆధారపడాల్సింది. అందుకని సింగపూర్ని అభివృద్ధికి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి మనం ఆహ్వానించవచ్చు తప్ప, కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పెడుతున్నారు కాబట్టి అక్కడ కృష్ణా వాటరు, నది, ఆ కాలువలు ఉన్నాయి కాబట్టి వాటిని ఆ రకంగా ఏదైనా ఉపయోగించుకుందామన్న భావనతో చెప్పుండాలి. కానీ తప్ప ప్రతిదీ సింగపూర్ అనటంలో నాకైతే అర్థం లేదు. ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఏమిటి సింగపూర్, ఇంత దేశం ఒక జిల్లాతో సమానమైనటువంటి దేశాన్ని పట్టుకొని అక్కడ టెక్నాలజీ ఉంది. మనం ఆకాశ హార్మాలు నిర్మించుకోవటానికి, పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మించుకోవడానికి, వంతెలు నిర్మించుకోవటానికి టెక్నాలజీ ఉంది, తెచ్చుకుందాము అంటే. కానీ మరో రకంగా ఏ రకంగానైతే నాకైతే సింగపూర్ ఆదర్శం అనే దానికి అర్థం తెలియటం లేదు. రవి గారు, ఈ 111 జీవోకి సంబంధించి 111 జీవో యాక్చువల్లీ హిమాయత్ సాగర్లో నీరు కలుషితం కాకుండా ఉండడానికి, హిమాయత్ సాగర్కి ఒడ్డున నిర్మాణాలు చేపట్టినట్టయితే, హై లెవెల్ నిర్మాణాలు చేపట్టినట్టయితే హిమాయత్ సాగర్ నీటికి ఇబ్బంది అవుతుంది, పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి 111 జీవో తీసుకొచ్చినారు. ఇప్పుడు దాన్ని సడలించి 80 గ్రామాలని ఆ 111 జీవోల నుంచి మినహాయించేట్టు చేస్తాం, దాని ద్వారా వచ్చే డబ్బుతో తెలంగాణను అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు చంద్రశేఖరరావు గారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ఓ పక్క సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తూ ఉంటున్నారు, మరో పక్క విరాళాలు అడుగుతున్నది ప్రభుత్వం ప్రజల్ని. అంటే ఇప్పుడు హిమాయత్ సాగర్కి సంబంధించి క్యాచ్మెంట్ ఏరియా
ఆ క్యాచ్మెంట్ ఏరియా అంటే అక్కడ కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోయినప్పుడు అక్కడ వచ్చినటువంటి వరద వాటర్ అంతా హిమాయత్ సాగర్లోకి రాకపోవటం వల్ల భవిష్యత్తులో మంచినీటి ప్రాబ్లం వస్తుందనేది ఒకటి. తర్వాత అంత పొల్యూషన్ అయిపోయి కూడా మంచినీళ్ళకి సంబంధించింది అవుతుందని ఈ జీవో ఇవ్వటం జరిగింది. ఈ జీవో ఇచ్చినప్పటి నుంచి కూడా దీని మీద డిమాండ్ ఉంది. అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కడో దగ్గర ఉన్నది ఇవ్వకుండా మొత్తం ఏరియాని మనం క్యాచ్మెంట్ ఏరియాగా చెప్పడం వల్ల రైతులకి తర్వాత అభివృద్ధికి కూడా అడ్డం వస్తుంది అనేటటువంటి ఒక డిమాండ్ అయితే ఉంది. దాని మీద ఎన్నో జరిగినాయి. కొంతమంది కోర్టుకి సుప్రీంకోర్టుకు పోయారు, అది సుప్రీంకోర్టులో కూడా పెండింగ్ ఉంది. ఏదైనా ఈ క్యాచ్మెంట్ ఏరియా దెబ్బతినకుండా, పొల్యూషన్ దెబ్బతినకుండా రైతులకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. చేస్తారని చెప్పారు, అది మనం ఆహ్వానించదగ్గేదే, దాని మీద ఏమీ వ్యతిరేకత లేదు. కాకపోతే హిమాయత్ సాగర్లో వాటర్కి ఇబ్బంది లేకుండా, పొల్యూషన్కి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ఆలోచన చేయటం, దానికి అవసరమైతే అమెండ్మెంట్ తీసుకురావటం, ఎప్పుడైనా ఒక జీవో తీసుకువచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు వచ్చినటువంటి బాధలను దృష్టిలో పెట్టుకొని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ అసెంబ్లీలో చర్చ చేసి అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకునే దిశలో పోతున్నారు. కాబట్టి దీంట్లో అక్కడ కొన్ని భూములు కూడా వస్తే ప్రభుత్వానికి ఆ భూములు అమ్మి తర్వాత ప్రభుత్వానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తానని చెప్పారు. ఇక్కడ ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఉన్నది ఏమిటంటే, ఇప్పుడు అక్కడ 111 జీవోను ఉపసంహరించి ఆ గ్రామాల్ని విముక్తం చేసినట్టయితే 111 జీవో నుంచి ఆ భూముల్లో సొంతదారులైన రైతులు లాభపడతారు తప్ప ప్రభుత్వానికి లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఆ 111 జీవోలో ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఉన్నట్టుంది అని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వ భూములు ఉన్నా లేకున్నా హైదరాబాద్ పరిసరాల్లో ఉంది డెవలప్మెంట్కి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే ఆ భూములు అమ్మి అన్నదానికి అడుగుతున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఉన్నాయని నేను అనుకుంటా. ఆ త్రిబుల్ జీవోకి సంబంధించిన ఏరియాలో ప్రభుత్వ భూములు కూడా ఉన్నందువల్ల ఆ భూములు అమ్మి దీన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు. అది నేను అనుకునేటటువంటి ఆలోచన. అది ఉందా లేదా కూడా తెలియదు, కానీ పేపర్లో చదివినప్పుడు భూములు ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించి త్రిబుల్ 1 జీవో కింద ఉన్నాయేమో, ఈ జీవోని ఎత్తివేయటం వల్ల ఆ భూములు అమ్మితే వచ్చేటటువంటి డబ్బుని అభివృద్ధి చేస్తున్నట్టు. ఓకే, ఇది అభివృద్ధికి సంబంధించింది కాబట్టి దీంట్లో మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సిన లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జీవో ఇచ్చాము, మార్చడానికి వీల్లేదని ఆ రోజుల నుంచే డిమాండ్ ఉంది. కోర్టుకు కూడా పోయారు. ఓకే, ఇక మన సింగపూర్కు సంబంధించిన విషయానికి వస్తే అసలు వచ్చిన దగ్గర నుంచి కూడా సింగపూర్ లాగానే డెవలప్ చేస్తాం ప్రపంచ స్థాయి అంటే, ప్రజలేమో అత్యంత కింద స్థాయిలో, రాజధానేమో ప్రపంచ స్థాయిలో ఆ స్థాయిలో ఎవరు పెరిగారో, నీకు న్యూయార్క్ కానీ లేకపోతే వాషింగ్టన్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రాజధానికి దానికి మ్యాచ్ అవుతుంది. ఈ ప్రపంచ స్థాయి రాజధానికి మన దగ్గర ఉన్న ప్రజలకి ఆ మ్యాచ్ కావాలి, దాంట్లో కలిసి పనిచేసేటటువంటి పరిస్థితి రావాలి తప్ప, మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు సింగపూర్లో ఉన్నటువంటి టెక్నాలజీ మనకి ఎంతవరకు ఉపయోగపడుద్ది. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఇంగ్లీష్ చదువుకొని వచ్చి వాళ్ళు మాట్లాడిందే ఇక్కడ మాట్లాడటం కాకుండా మనకేం అవసరం ఉంటే అది తీసుకొని మనం ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ను ఉపయోగించుకొని డెవలప్ అవుతున్నాం. అదే రకంగా సింగపూర్లో ఏం అవసరమో అది తెచ్చుకోకుండా మొత్తం సింగపూర్ లాగానే ఇక్కడ ప్రపంచ స్థాయిలో చేస్తానంటే, ప్రపంచ స్థాయి చేస్తే మరి ప్రజల జీవన విధానం ఏ స్థాయిలో ఉందో చూడాలి. ముందు ప్రజలు దాన్ని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి కంటిన్యూస్గా ఒక బ్యాలెన్స్తో ముందుకు పోయేటటువంటి ఆలోచన చేయాలి. అందువల్లనే 30,000 ఎకరాల భూములు, ప్రపంచ స్థాయి రాజధాని, లేకపోతే ల్యాండ్ పూలింగ్, ఇదంతా రైతులు ఏమీ అర్థం చేసుకోలేక చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఆలోచించి మన దేశానికి ఎంతవరకు అవసరం, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందేదానికి ఏమీ అడ్డం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశలో పనిచేయాలి. కొత్త రాష్ట్రం వస్తుంది కాబట్టి అన్ని చోట్ల చూసి చేయమనండి. కానీ మాట్లాడితే ప్రపంచ స్థాయి అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు కలిగే పరిస్థితి వస్తుందనేది మా ఆలోచన. జగన్నాథ్ గారు చెప్పండి, 111 జీవోకి సంబంధించి ప్రధానంగా 111 జీవో అనేది ఒక హిమాయత్ సాగర్ నీరు కలుషితం కాకుండా, పర్యావరణానికి ఇబ్బంది కాకుండా చేసిన ప్రయత్నం. రెండోది అక్కడ ఉన్న వ్యవసాయ భూములు. ఇప్పుడు వ్యవసాయ భూములన్నింటినీ దాదాపు అంటే హైదరాబాద్ విస్తరణలో భాగంగా చాలా వ్యవసాయ భూముల్లో కాంక్రీట్ నిర్మాణాలు వచ్చేస్తున్నాయి అనుకోండి, దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఆ మధ్య ఒకటి పర్యావరణవేత్తలు ఒక విశ్లేషణ ప్రచురించారు కొన్ని పేపర్లో. ఏదైనా కానీ కన్స్ట్రక్షన్స్ నేచురల్ ఎకాలజీకి దెబ్బతిన విధంగా ఉండాలి, నేచురల్ హ్యాబిటాట్ దెబ్బతినకుండా ఉండాలని చెప్పేసి. ఇప్పుడు చెరువుల కలుషితం, అది హిమాయత్ సాగర్ కానీ, హుస్సేన్ సాగర్ కానీ, గండిపేట కానీ,
నీటి కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందండి మనకు? ఒకప్పుడు గండిపేట నిర్మాణం హైదరాబాద్కి ఇస్తాం దాన్ని మనం కుదించేసాం ఎక్కడికక్కడ. సేమ్ హిమాయత్ సాగర్ అదే, హుస్సేన్ సాగర్ అదే. ఆ మధ్యలో హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు మెయిన్గా ఏంటి, హుస్సేన్ సాగర్ నుంచి వచ్చిన నీళ్ళు ఆ కింది ప్రదేశం అంతా పోయాయి. ఆ కింద నాళాలు ఒకప్పుడు లేదా చాలా వెడల్పుగా ఉండేసి నీరు ఏదైతే వరద చాలా నాళాలు కబ్జా అయినాయి. ఆ కబ్జా అయిన దానిలో ఒక స్టార్ హోటల్ కూడా ఉన్నది. ఎస్. అయితే వీటి మూలన్నే కదా వరదలు ఇవన్నీ రావడానికి. ఒకవేళ ఆ నేచురల్ హ్యాబిటాట్ని కనుక మనం ప్రిజర్వ్ చేసి ఉంటుందంటే ఇవి వచ్చాయి కదా. సేమ్ థింగ్ ఇప్పుడు హిమాయత్ సాగర్ ఇవి 110. మరి గత ప్రభుత్వాలు ఇవి ఆలోచించే అవసరం ఉండేది. ఒకటి పొల్యూషన్ అవుతుంది, రెండవది లేదా జీవనోపాధి కోల్పోతారు అక్కడ ఉన్న వాళ్ళు. మన రాజ్యాంగం ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ ఏంటి, అక్కడ ఉన్న ప్రజల జీవనోపాధికి దెబ్బ తగలకుండా వాళ్ళ యొక్క దీంతో తీసుకోవాలి, భూమికి భూమి ఇవ్వాలి. వీటన్నిటిని మర్చిపోయి అనాలోచితంగా ఇచ్చినట్టే కదా, ఒప్పుకున్నట్టే కదా 111 జీవో అప్పుడు. అందుకని ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఏమంటున్నారు, ఆ జీవోని ఒకటి అక్కడనే సరే ప్రభుత్వ భూముల ప్రజల భూముల 8 గ్రామాలు 80 గ్రామాలు విముక్తి చేసి ఇస్తామన్నప్పుడు అక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ భూములన్నీ తీసుకున్న తర్వాత దాదాపు 10-11 సంవత్సరాలు అయింది వాళ్ళకంతా అలాట్మెంట్. ఎవరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు, కూడా అక్కడిక్కడ కొన్ని చేసుకున్నారు, కొన్ని దగ్గర తక్కిన ఎలాగో ఉన్నాయి. అందుకని గవర్నమెంట్ ఇప్పుడు ఏంటి, ఏదో అన్యూజ్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాడు సరే తప్పు ఒప్పో జరిగిపోయింది. అది అన్యూజ్డ్గా ఉన్న ల్యాండ్స్ అనేది తీసుకోలేదా, ఈ నేచురల్ హ్యాబిటాట్ని హిమాయత్ సాగర్ని గండిపేట కానీ ప్రిజర్వ్ చేసి దాన్ని హైదరాబాద్ ఎక్స్పాన్షన్కి మనది ఆకాశ హర్మాలు నిర్మించడానికి మనకు ఇప్పుడు సింగపూర్ ఉందండి, చుట్టూ సముద్రమే, దానికి ఏం లేదు కాబట్టి అక్కడ కట్టుకుంటారు వాళ్ళు. మనకేంటి ల్యాండ్ విశాలమైన ల్యాండ్ ఉంది, మనం ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి అదేమి ఇదక్కర్లేదు, దానికి ఆకాశ హర్మాలే కట్టక్కర్లేదు. వాటి మూలాన నేను హుస్సేన్ సాగర్ మీద చంద్రశేఖరరావు గారు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద ఎవరో ఒక పర్యావరణవేత్త ఒక ఒపీనియన్ ఇచ్చినట్టున్నాడు, ఇవన్నీ కడితేనంటే లేదా ప్రమాదాలు పొంచి ఉన్నాయి అక్కడ, కాబట్టి ఇవి అడ్వైజబుల్ కాదు అని చెప్పేసి. వీటన్నిటిని నేను అనుకుంటాను చంద్రశేఖర్ గారు తప్పకుండా దృష్టిలో తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మంచి ఒక పని 111 జీవోని విత్డ్రా చేస్తామని చెప్పింది. దాని మూలన ఎవరు లబ్ధిదారులు రావడం మనకు అవసరమైన మేరకు. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కూడా దెర్ ఈజ్ ఎ క్లాజ్, ఇట్ షుడ్ బి ఓన్లీ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ డెవలప్మెంట్. దీని గురించి అది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ని ఒక పెద్ద ప్రాజెక్టులకు ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నప్పుడు ఇవ్వటానికి ఇస్తూ ఉన్నాం. గతంలో ప్రభుత్వాల్ని విమర్శించి ప్రభుత్వ భూములను అమ్మినారు లేదా ప్రజల భూములు తీసుకొని అమ్మి అభివృద్ధి అంటున్నారు అన్న ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అదే భూములను అమ్మేసి మేము అభివృద్ధి చేస్తాం రాష్ట్రాన్ని అనడంలో ఏ మేరకు ఇప్పుడు సహేతుకత? నెంబర్ 1 దాన్ని విముక్తి చేసేసి అవసరాల మేరకు వాళ్ళ యొక్క అక్కడ ఉన్న వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళకి దెబ్బ తగలకుండా చేయడానికి మేము చేస్తున్నది. ఇది ఇక్కడ ఉన్న వాటి ద్వారా తిరిగి అదే అన్యాయం చేసే పరిస్థితి మాత్రం లేదు, క్లియర్గా చెప్పడం జరిగింది చంద్రశేఖరరావు గారు. భూముల ఒక్క నిమిషం మల్లిరావు గారు, నేను మాట్లాడుతున్నాను, ఆయన మాట్లాడుతున్నాడు, మీరు తర్వాత మాట్లాడండి. చెప్పండి, మధ్యలో కొన్ని వివరాలు మీకు ఇద్దాం అనుకున్నాను. నాకు మీరు వివరాలు తర్వాత చెప్తే నేను చెప్పండి ప్లీజ్. అయితే వీటిని అక్కడున్న ఎవరైతే విముక్తి చేయబడతారో వాళ్ళకు ఒక మాట కూడా అన్నారు, అవసరమైతే రైతులకు తిరిగి ఇస్తాం ల్యాండ్స్ కూడా అన్నారు చంద్రశేఖరరావు గారు. సో వీటన్నిటి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆయన అన్నంత మాత్రాన్ని అంతే ఇప్పుడు జరిగిపోద్దని కాదు, డెఫినెట్గా లేదా ఈనాడు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పర్యావరణవేత్తల యొక్క అభిప్రాయం కూడా తీసుకొని ఆయన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, అందరి అభిప్రాయాలు తీసుకోవడం లేదా దీన్ని ఎట్లా డెవలప్ చేస్తాం ఏదైనా ఆలోచిస్తామని చెప్పి డెఫినెట్గా ఆ దిశగా పోతాం. ఓకే, మీరే చెప్తారు. ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రభుత్వ జీవో కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మన జగన్నాథం గారు చెప్పినట్టు ఆ క్యాచ్మెంట్ ఏరియా లేకపోతే వాటర్ ప్రాబ్లం వస్తుందని దీన్ని ఇట్లా ఆపటం వల్ల భవిష్యత్తులో నీళ్ళకు సంబంధించిన సమస్య రాకుండా ఉండాలని చేయటం కోసం జీవో ఇచ్చారు. కానీ దాంట్లో కూడా ప్రభుత్వం దురుద్దేశం అక్కడ కనపట్టలేదు. ఇప్పుడు మనం కొత్తగా చిన్న మైనర్ ఇరిగేషన్లో చెరువులు వాటిని రిస్టోర్ చేయాలనుకుంటున్నాం. ఆ పరిస్థితి చూస్తే చాలా కొన్ని వందల చెరువులు అన్నీ ఆక్యుపై అయిపోయినాయి, దాంట్లో చెట్టు మలిసిపోయినాయి, దాన్ని ఇప్పుడు ఆక్యుపై తీయాలంటే ఇక్కడ కాంట్రడిక్షన్ ఏమిటంటే ఓ పక్క మీరు చెరువుల్ని పునరుద్ధరిస్తామని చెప్తూ మరో పక్క 111 నేను చెప్తుంటే మళ్ళీ ప్రభుత్వం ఏదో తప్పు చేసింది మేము సరి చేస్తాం అన్నట్టుగా జగన్నాథం గారు చెప్పినట్టు నేను చెప్తున్నాను. అదొకటి.
రెండోది ఏంటంటే భూములు అమ్మటం అంతా ప్రజల భూములు అంతా అమ్ముతారు, ప్రభుత్వ భూములు అమ్మి ప్రభుత్వానికి భూమి లేకుండా చేస్తున్నారనే దాని మీద కూడా ఉద్యమం చేసినటువంటి పార్టీ నాయకులు ఇవాళ భూములు అమ్మి నేను అభివృద్ధి చేస్తారనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం ఇది మంచిది కాదనేటువంటి ఆలోచనే. మీరు అడిగినప్పుడు ఉన్న విషయం చెప్పాను, ఆ రోజు కూడా డిమాండ్ చేశారు, ఇప్పుడు కూడా డిమాండ్ ఉంది, ఇప్పుడు సీఎంని అడిగారు, దాని మీద మాట్లాడి చేస్తారన్నారు అన్నంతవరకు చెప్పాను. అంతేగాని ప్రభుత్వం తప్పు చేసింది అన్నట్టుగా ఒప్పుకోవడానికి ఇక్కడ లేదు ఆ పరిస్థితి. అమర్ గారు, ఈ జీవులు దుర్గం చెరువు యొక్క పరిస్థితి ఏమైంది, హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏమైంది, నేను ఎవరు క్రిటిసైజ్ చేయలేదు. నేను అంటే ఒక రకంగా వాస్తవాలను దృష్టిలో పెట్టుకోకుండా గతంలో జీవోలు ఇచ్చాం, అవన్నీ కూడా ఈనాడు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యనే ఒకటి గోల్కు నా ప్రశ్న కూడా అదే, మీరు చెరువులను పునరుద్ధరిస్తామంటూ చెరువుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన 111 జీవోను రద్దు చేస్తామంటున్నారు, రద్దు చేసే ప్రయత్నం చేస్తామంటున్నారు. 111 జీవో చెరువుల పునరుద్ధరణ క్వైట్ డిఫరెంట్ అండి. టూ ఇష్యూస్ డిఫరెంట్. హిమాయత్ సాగర్ సంబంధించి హిమాయత్ సాగర్ నీటి పరిరక్షణకు సంబంధించిన జీవో పరిరక్షించడానికి ఇచ్చిందే అసలు మొత్తం నాకు కూడా అవగాహన. జగన్నాథం గారు, ఆ జీవో ఇది ఇంతకుముందు క్యాచ్మెంట్ ఏరియాని దీనికి వాటర్ రావటానికి ఉద్దేశించి, అయితే హైదరాబాదు పెరుగుతున్న కొద్దీ భూములకు విలువలు వస్తున్నాయి, వ్యవసాయాలు లేకుండా పోతున్నాయి. అప్పుడు కూడా పెద్దగా పండించే వాళ్ళు, కూరగాయలు ఎక్కువ పండించే వాళ్ళు ఆ ప్రాంతంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రైతాంగం మొత్తము ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి డెవలప్మెంట్ అంటే ఇంకా ఆ ప్రాంతం డెవలప్మెంట్ రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేట్ తర్వాత ఏమొస్తాయి, భూములకి అమ్ముకోవటానికి జనం సిద్ధమవుతున్న తరుణంలో రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఒక ఫ్లోర్ కన్నా ఎక్కువ పట్టుకోదు, 11 మీటర్లు, ఇవన్నీ వచ్చాయి. అందుకని రైతులు ఆందోళన చేస్తున్నటువంటి, గ్రామస్తులు ఆందోళన చేస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, పారివాహక ప్రదేశాలకు సంబంధించి ఉన్నాయి, దీన్ని జలాశయాన్ని కాపాడుకోవాలి, ఆ పర్యావరణం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు అడిగితే, రైతాంగం అడిగితే ఆయన చెప్పింది ముఖ్యమంత్రి ఆలోచన చేస్తాము, చాలా కాలంగా ఉంది, పర్యావరణవేత్తలతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో కేసులతో అన్ని పరిశీలిస్తామని చెప్పాడు. చూద్దాం ఏమవుతుంది. ఆయన చెప్పింది అదే, ఆయన అందరితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. We have not taken a final decision. Okay, sir. We have not taken a final okay, decision. Sir, your point is taken. మైసరెడ్డి గారితో మాట్లాడు. మైసరెడ్డి గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి వచ్చేసరికి అయితే ఒక రేషనల్ లేకుండా పోతున్నట్టున్నది. హలో, ఇక్కడ వచ్చేసరికి ఆ పర్యావరణం చెరువులు సంరక్షించాలనే దాని గురించి ఆలోచన చేయాలనేది అందరితో ఆలోచన చేస్తున్నారు. ఒక నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దాని గురించి మాట్లాడేది పెద్దగా ఏం లేదు. ఏదైనా కానీ హుస్సేన్ సాగర్ను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుంటే చుట్టుపక్కల కట్టడాలు రావడంలో అయితేనేమి, పరిశ్రమలు రావడం అయితేనే కాలుష్యం అంతా వచ్చి చెరువు పొల్యూట్ అయిపోయింది, రాకూడదని చెప్పి 311 జీవో ఇచ్చారనుకుంటా. అటువంటి రక్షణ ఏదో లేకుండా 311 జీవో మెంట్ ఫర్ ఓన్లీ ఆ ఏరియాకి నేను కాదనడం లేదు, ఇక్కడ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇచ్చినారు నేనేం కాదనలేదు. ఎందుకంటే చుట్టుపక్కల కట్టడాలు రావడంతోనే నీరంతా పొల్యూట్ అయిపోతాయి, చెరువు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి పర్యావరణం దృష్టిలో పెట్టుకొని చేసింది ఇది. ఇక్కడ వచ్చేసరికి రాజధాని నిర్మాణం, కొత్త రాజధాని నిర్మాణం చేయాలా, మిత్రులు ఉంటారనుకుంటున్నాను, ఎక్కడో పోతే జంతువులు ఉంటాయని. కానీ పట్టణాలు అనేటివి ఎక్కడ కూడా ఖాళీ స్థలంలో నిర్మించిన తర్వాత పట్టణం అభివృద్ధి అవుతుంది. కానీ ఇది పట్టణాలు ఉన్న చోటపై పట్టణం కట్టుకోవడం అనేది అర్థం లేని సమస్య. ఇప్పటికే ఆడ 2 పట్టణాలు ఉన్నాయి, అటు విజయవాడ కానీ అనేక గ్రామాలు ఉన్నాయి. పట్టణాలు ఉన్నాయి కాబట్టి పట్టణాల పక్కన ఏదో గ్రామాలు ఉండొచ్చు, గ్రామాలు లేకుండా ఎక్కడ పోవు. ఏ పట్టణానికైనా దగ్గరలో గ్రామాలు ఉంటాయి. అక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తామంటున్నారు. అసలు సమస్య అది. ల్యాండ్ పూలింగ్ చేస్తామన్నప్పుడు ల్యాండ్ను తీసుకొని దాని రాజధాని అవసరానికి ఉపయోగించుకుంటాము అనేది. రాజధాని అవసరానికి నిర్మించాలంటే రహదారులు ఉండొచ్చు, డ్రైనేజ్ ఉండొచ్చు, మంచినీటి సౌకర్యం కల్పించేదానికి అటువంటి విషయాలు అయితే ఉండొచ్చు. కానీ ఈ పార్కులు ఉండొచ్చు, అవసరమైన ప్రభుత్వానికి అవసరమైన భవన సముదాయాల నిర్మాణం చేసే దానికి ఉండొచ్చు. కానీ అక్కడే 30,000 కాదు 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తాము అని అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు రైతుకు వచ్చేది 23% అనేది
అది ఏది టౌన్ ప్లానింగ్ వాళ్ళే ఇచ్చిందే, నేనేం చెప్పటమేం కాదు. శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడి నుంచో ఊడిపడి వాళ్ళేమి రాయలేదు. టౌన్ ప్లానింగ్ ఏదైతే ఇచ్చినారో 23% వాళ్ళకి వస్తుంది, ఇది రైతుకి. ఆయన ఎకరా ఇస్తే అందులో 23% రైతుకు వస్తుంది. దాన్ని ఏదో పెంచుతామంటున్నారు, 23 నుంచి 30% ఏదో పెంచుతామంటున్నారు. మిగతా 70% ప్రభుత్వ చేతిలోకి వస్తుంది. ప్రభుత్వ చేతిలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం అభివృద్ధి చేసేది, రోడ్లు కానీ ఇంకోటి కానీ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. రహదారులు, ప్రభుత్వ భవనాలు, ఇవన్నీ. మరి ఇటువంటి చేసేటప్పుడు పూర్తి సమాచారం అయితే నేను చెప్పలేను, కానీ ఒక